హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, నేనైతే వినాయక చవితి ముందు రోజు ఇది షాపింగ్ అంతా ఈరోజు చేసుకొని వచ్చేసాననమాట. పూజకి కావాల్సిన సామాన్లన్నీ షాపింగ్ అయ్యింది. యాక్చువల్‌గా మాకు పూజకి ఫ్లవర్స్ కావాలంటే చాలా దూరం వెళ్లి తెచ్చుకోవాలి. బట్ ఇక్కడ లూలులో ఈరోజు మోస్ట్లీ అన్నీ దొరికినట్టే. మెయిన్ కావాల్సింది ఏంటంటే పువ్వులు కదా. సో ఫ్లవర్స్ అయితే ఈసారి దొరికాయి లూలులోని. ఎప్పుడు ఇలా పెట్టారు రోజు ఫ్లవర్స్ అనేది. సో 1 కేజీ 50 dirhams అట. నేను అన్నీ మిక్స్ చేసుకున్నానండి. ఎల్లో రోజు, రెడ్ రోజు, చామంతి, సంథింగ్ పర్పుల్ కలర్ కూడా ఉంది చామంతి. అన్నీ మిక్స్ చేసేసుకున్నాను. 7 dirhams. అలాగే మెయిన్ వినాయకుడికి అవసరమైనది గరిక. సో ఇది కూడా దొరికింది. ఇది 3 dirhams పడింది. చెరుకు ముక్క కూడా కావాలి కదా దేవుడికి కంపల్సరీగా. సో ఒక పీస్ తీసుకున్నాను. 6 dirhams. 6 dirhams పడింది. 1 కేజీ 12 dirhams ప్రైస్. సో ఇది హాఫ్ కేజీ వెయిట్ వచ్చింది అనుకుంటా. హాఫ్ కేజీ వచ్చింది. సో 6 dirhams పడింది అనమాట. అలాగే మల్లెపూలు కూడా వీళ్ళు 2 pieces అని ప్యాక్ చేసి పెట్టారు. ఇది అంటే మేబీ 2 మూరలు ఉండొచ్చేమో. ఇది నాకు 7 dirhams పడింది. సో చూస్తున్నారు కదా, టోటల్ ప్రైస్ అయితే ఇదంట. బట్ 2 పీస్కి వాళ్ళు 6.95 వేశారనమాట యూనిట్ ప్రైస్. సారీ, 1 ప్రైస్, ఒక యూనిట్, ఒక్క మూర వీళ్ళు 7 dirhams వేశారు. సో నాకు 14 dirhams పడింది మల్లెపూలు. నేను ఇంక ఇదే ప్రైస్ అనుకుంటూ తీసేసాను. నార్మల్గా బయట ఫ్లవర్ షాప్కి వెళ్ళుకుంటే ఒక మూర 4 dirhamsకి అమ్ముతారు. బట్ ఇక్కడ డబల్ అనుకోవచ్చు. బట్ తప్పదు, దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే అటు ఇటు క్యాబ్కి ఒక 25 dirhams వేస్ట్ అవుతుంది. అదేదో ఇక్కడే ఖర్చు పెట్టచ్చు కదా. ఇంకా అరటి ఆకులకి వస్తే ఒక పీసు 1.25 పడుతుంది. సో ఇది 4 piece ప్యాక్ ఉంది. యాక్చువల్గా ఎప్పుడు 5 piece ఉంటుంది. బట్ ఈరోజు నాకు 4 piece ఉన్నది దొరికాను. ఎక్కువ అంటే 1-2 చాలు అసలు, కానీ 1-2 విడిగా ఇవ్వరు వీళ్ళు. ఆల్రెడీ ఇలా ర్యాప్ చేసి పెట్టేస్తారు. సో తీసుకోవాల్సిందే. 4 piece ఉన్నది తీసుకున్నాను. 5 dirhams పడింది అనమాట. ఇంకా పూజకు కావాల్సిన కొబ్బరికాయలు 2, అలాగే మొక్కజొన్నలు కూడా ఉండాలి కదా, అవి తీసుకున్నాను. అరటిపళ్ళు, ఇంకొంచెం ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్, గోవా, మ్యాంగో. అలాగే ఇక్కడ స్వీట్స్ కూడా అన్ని రకాల లడ్డూలు పెట్టున్నాయన్నమాట. బట్ నేనైతే ఇలా బేసన్ లడ్డు ఒక 2 piece, మోతిచూర్ లడ్డు ఒక 3 piece అలా తీసుకున్నాను. లడ్డు కూడా ఇంట్లో చేయాలంటే కొంచెం కష్టం కదా. సో అందుకని నేను ఇలా లడ్డు కనిపించింది, సో తీసేసుకున్నాను. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఎలాగా ఇండియన్ స్వీట్స్ కూడా ఉంటాయి, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇంకా మిగిలినంతా మిల్క్, లెమన్, సాల్ట్, సమ్ గ్రోసరీ, చిల్లీస్. ఎలాగో చెప్తున్నాను కదా, మీకు ప్రైసెస్ కూడా చూపిస్తారు ఎలా ఉన్నాయో. చిల్లీ వచ్చేసి 1 కేజీ 12 dirhams. సో నాకు ఇది 160 grams పడింది. 2 dirhams పడింది ప్రైస్. మెయిన్ చూపించాల్సింది గోంగూర. ఇక్కడ గోంగూర అస్సలు దొరకదు. ఇంతకుముందు లూలులో అసలు అమ్మేవాళ్ళే కాదు. షార్జాలో ఉన్నప్పుడు నేను ఫిష్ మార్కెట్ ఉండేది, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఎప్పుడో 2 monthsకి 3 monthsకి ఒక్కసారి మాత్రమే వండుకునే వాళ్ళం గోంగూర దొరికితే. బట్ ఇక్కడ ఈ మధ్య రెగ్యులర్గా దొరుకుతుంది. ఇది వచ్చేసి 3 dirhams పడుతుంది ఒక కట్ట. నేను 2 తీసుకొచ్చాను. ఇక్కడ ఎక్కువగా దొరకదు, ఫ్రెష్గా ఉండదు ఒక్కొక్కసారి. సో ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు నేను తెచ్చేసుకుని దాన్ని బాయిల్ చేసేసుకొని నేను డీప్లో పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా పప్పులో వేసుకోవచ్చు, చికెన్కి వేసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాంగో, పాకిస్తానీ మ్యాంగో అంట. సో నేను ఒక్కటి దేవుడికి పెట్టడానికి బాగుంది పెద్దగా అని తీసుకున్నాను. జామకాయలు వియత్నాంవి, వేరే వేరే కంట్రీస్ ఉంటాయి ఇక్కడ. ఇది నేను హాఫ్ కేజీ వచ్చింది, 5 dirhams. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈరోజు కాస్ట్ ఎక్కువే ఉంది. ఒక పీసే నాకు 4.5 పడింది. బనానా పెద్దవే దొరుకుతున్నాయి, చిన్నవి ఇంకా ముగ్గిపోయి ఉన్నాయి, రేపటికి అసలు బాగోవనేసి నేను ఇలా పెద్దవి తీసుకున్నాను. ఇవి 550 పడింది. కోకోనట్ అయితే ఒక పీసు 3.5 అండి, ఇంకా 3.25. సో 2 కొబ్బరికి 6.5 పడింది. పాలు, అలాగే మిల్క్, లెమన్ తెచ్చుకున్నాను. కర్డ్ ఉంది ఆల్రెడీ, బట్ అది మజ్జిగలా చేస్తే వీళ్ళకి నచ్చదు ఇంట్లోని. లెమన్ లాగా కలపాలి. మిల్క్ వచ్చేసి ఎప్పుడు కూడా 26th. సో ఈరోజు డేట్ని చూస్తున్నారు కదా, మనకి 5 days ఇస్తారు మిల్క్కి. 2 liter మిల్క్ తెచ్చేసుకున్నాను, రేపు పాయసం అవి చేయాలి కదా అని. ఇది వచ్చి 11. 2 అల్మరావే తీసుకున్నాను. చాలా బ్రాండ్లు ఉంటాయి, ఒక 25 pills 50 pills డిఫరెన్స్ ఉంటాయి కొన్ని బ్రాండ్ బట్టి. ఇది ఫ్రెష్ లెమన్ 1 liter, ఇది 5.5 పడుతుంది. ఇది 6 పడింది లెమన్. మిల్క్ వచ్చేసి సమ్ 1 dirham ఆఫర్ ఉంది, ఇది పోగా నాకు 11 dirhams 11.50 పడింది. నెక్స్ట్ సాల్ట్, సింగిల్ ప్యాకెట్ తీసుకుంటే 3.90 పడుతుంది. బట్ 2 packs తీసుకుంటే నాకు 4.90 పడింది. మనకి సాల్ట్ రెగ్యులర్గా అవసరమే కదా, ఇంకొకటి ఏముంది స్టోర్ చేసుకుని పెట్టుకుందామని తెచ్చేసుకున్నాను. అలాగే కేరళ పాపడ్ 50 piece ప్యాక్ అంట, జంబో ప్యాక్లా ఉంది. ఇది 5.5 సంథింగ్ పడింది. ఇంక వచ్చేసి సమ్ జిప్లాక్ బ్యాగ్స్ లాగా అనమాట. అంటే పిల్లలకి ఎప్పుడైనా సంథింగ్ ఏమైనా చిప్స్ పెట్టాలన్నా స్కూల్కి, పాపడ్, ఇప్పుడు సాంబార్ రైస్ ఏదైనా పెడితే పాపడ్ పెట్టాలన్నా,
సో కవర్స్ వీటిల్లో మనం ప్యాక్ చేసేసి పెట్టేయచ్చు, ఫుడ్ గ్రేడ్ కాబట్టి మంచిదే. అందుకని ఇది ఒక ప్యాకెట్ తెచ్చాను. సేమియా, మన దగ్గర సేమియా ఇది చాలా రేర్గా దొరుకుతుంది. ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ 2 dirhams పడింది. ఈ బిస్కెట్స్ ఈ మధ్య పిల్లలకి బాగా నచ్చుతున్నాయి, అందుకని తీసుకున్నాను. ఇందులో నార్మల్ ఉంటుంది, ఒరిజినల్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. బట్ ఈసారి ఓట్స్ తింటాంటేను తీసాను. ఆఫర్ కూడా పెట్టారు. నార్మల్గా ఒక ప్యాక్ 7 dirhams పడుతుంది, బట్ 3 packs నాకు 15కి వచ్చింది ఈరోజు. అలాగే ఈ చిప్స్, ఇవేంటంటే మైదా కానీ ఇవేం కాదు, ఏమంటాము, కార్న్ చిప్స్ అనమాట. బోట్ షేప్లోని చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సో ఎక్కువ క్వాంటిటీ వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. మైదా అవి కాదు కదా, మెయిన్ ఏంటంటే పొటాటో కూడా కాదు, ఇది కార్న్ చిప్స్, టేస్ట్ బాగుంటాయి. అందుకు ఇది ఒక ప్యాకెట్ పిల్లలకి మెయిన్. నెక్స్ట్ క్రోసెంట్స్, ఇవంటే వీళ్ళకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఇలా జంబో ప్యాక్స్ 2 ఆఫర్ పెట్టినప్పుడు తీసేసుకుంటాను అనమాట. ఇది చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుంది ఇన్సైడ్. ఇలా చాలా రకాలు ఉన్నాయి. సెంటర్లో చాక్లెట్ ఫిల్ కాకుండా హనీ ఫిల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటది, పిస్తా కూడా ఫిల్లింగ్ ఉంటుంది. బట్ ఈసారి చాక్లెట్ తెచ్చాను. ఇది ఓరియో, ఇది మేబీ 12 dirhams ఎంతో సంథింగ్ పడింది, మర్చిపోయాను, వీళ్ళు చూస్తాను. 12 dirhams పడింది అనుకుంటాను. ఏదో స్కూల్స్ బ్యాక్ అని ఏదో సంథింగ్ ఏదో బ్యాక్ టు స్కూల్ అని చెప్పి అన్నిటిపైన ఇప్పుడు ఆఫర్స్ కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి నుండే స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ప్రతిదీ ఆఫర్లు అనేవి ఉన్నాయన్నమాట షాప్లో. సో ప్రజెంట్ అయితే ఇది షాపింగ్. ఫ్లవర్స్ కోసం ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పాను కదండి. షాప్ అనేది చాలా దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం ముందు వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఫ్లవర్స్ మేము అప్పుడే వినాయకుని కూడా కొని తెచ్చేసుకున్నాము. సో ఇప్పుడైతే లూలులో వినాయకులు కూడా ఉన్నారు. నేను ఆ వీడియో కూడా పెడతాను చూడండి. బట్ చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. ఈ గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను లోపల పూజ సామాన్లు ఉంటాయి కదండి, కర్పూరం, అగరబత్తి, అలా ఆ సెక్షన్కి వెళ్ళాను. అక్కడ నాకు వినాయకుడి విగ్రహాలు కూడా కనిపించాయండి. ఎలాంటి పెయింటింగ్ లేకుండా ప్లెయిన్గా ఉండేవి 70 dirhams ఉన్నాయి. సో ఈ మిడ్లో ఉన్నవి ఏంటంటే మల్టీ కలర్, చాలా లుక్ చాలా బాగున్నాయి కదా. కాకపోతే ఇవి ప్రైస్ అనేది స్కాన్ చేసి చెక్ చేసుకోవాలి, వాటిపైన ఎక్కడ రాసి లేదు. ఒక్కొక్కటి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. నాకైతే అవి చాలా బాగా నచ్చాయి. ఇక్కడ వచ్చేసి మరీ బ్రైట్గా ఎక్కువ కలర్ చేశారు అనిపించింది. ఇవి వచ్చేసి ప్రైస్ 191 అలా ఉన్నాయండి. ఇది కొంచెం అన్నిటికంటే కొంచెం పెద్ద సైజ్ అన్నమాట, ఒక 15-16 ఇంచ్ అనుకో. అలాగే పూజకు కావాల్సిన అగరబత్తీలు, దారపోగులు, వత్తులు, ప్రమిదలు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. కొందరు క్లాత్ కూడా వాడతారు కదా మండపం డెకరేషన్కి, అలాంటి క్లాత్లు కానీ, సింధూరం, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇక్కడే దొరికేస్తున్నాయి. అన్నీ కలిపిన ప్యాక్ కూడా ఉన్నాయి, ఇలాగ సెట్ లాగా అన్నమాట. అన్నీ అందులో ఉంటాయి చిన్న ప్యాకెట్ల కింద. సో ఇక్కడ ఒకటి మోదకం షేప్లో, ఒక షేప్లోని ఒక లైట్ అయితే కనిపించింది మనకి, ఎలక్ట్రిక్ బ్యాటరీ లైట్స్ వస్తాయి కదా అలాగనమాట. బట్ ఇది ఆన్ అవ్వట్లేదు. పోనీ నేను సెలెక్ట్ చేసుకుందామన్నా ఇంకో పీస్ లేదు, ఒకటే పీస్ ఉంది, నేను తీసుకోలేదు అది. అలా అనమాట. ఇక్కడ వినాయకులు అన్నీ దొరుకుతున్నాయి. మేమైతే వినాయకుడిని ఇక్కడ ఎలక్ట్రా ఏరియా అని చెప్పి ఉంటుందండి, ఎలక్ట్రా స్ట్రీట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకి ఇండియన్ షాప్ అని ఉంటుంది, ఇలా పెరుమాల్ ఫ్లవర్ షాప్ అని అలా ఉంటాయన్నమాట. సో వాటిల్లో ఏంటంటే మనకి పూజకి కావాల్సిన సామాన్ అంతా కూడా దొరుకుతుంది. ఇలా ఫెస్టివల్ టైంలో అక్కడ ఫుల్ రష్ ఉంటుంది. నేను ఈ మౌల్డ్ అయితే తీసుకున్నానండి, ఎప్పుడు యూజ్ చేయట్లేదు, చేత్తోనే చేస్తాను, బట్ ఈసారి తీసుకున్నాను. అలాగే వినాయకుడికి చిన్న కిరీటం కూడా ఉంది, బట్ అవసరం లేదనిపించింది, ప్రైస్ ఎక్కువ అనిపించింది. నేనైతే చెక్ చేసి చూసాను, ప్రైస్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు. మౌల్డ్ అయితే తీసుకున్నాను మోదకాలు చేయడానికి. ఇది పూజ రోజు అండి. సో మోదకాలు చేత్తో చేసినప్పటికంటే ఇలా మౌల్డ్ యూజ్ చేస్తే చాలా బాగా వచ్చాయి, చాలా అందంగా అనిపించాయి. చిన్న సైజే కానీ బట్ చాలా బాగున్నాయి అన్నమాట. ఒకటి సింగిల్గా మనం తినేయచ్చు అంత ఈజీగా, చిన్న సైజులో చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. మధ్యలో స్టఫ్కి కొబ్బరి యూజ్ చేశాను. దేవునికి నేను లడ్డూలు కూడా కొని తెచ్చానండి, బట్ గోవింద్కి తెలియదు. పూజ రోజు మాకు ఇక్కడ హాలిడే లేదు, ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళిపోయారు అందరూ. నేను ఒక్కదాన్నే పూజ చేసుకున్నాను. ఆ రోజు గోవింద్ శ్రీకృష్ణ స్వీట్స్ ఇలాగా ఆర్డర్ పెట్టారండి. ఇక్కడ కూడా ఉంది శ్రీకృష్ణ స్వీట్స్, చెన్నైలో చాలా ఫేమస్ ఇక్కడ. ఇందులో మైసూర్పాక్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈయన మైసూర్పాక్ లడ్డు తెప్పించారన్నమాట. చెన్నైలో ఉన్నప్పుడు వేరే స్వీట్స్ నాకు ఏది నచ్చేది కాదు. ఇంట్లో ఎలాంటి అకేషన్ ఉన్నా కూడా ఫస్ట్ మేము తెచ్చుకునేది శ్రీకృష్ణ స్వీట్స్లో మైసూర్ పాక్ అండి. ఫస్ట్ ఈసారి అయితే నేను లడ్డు కూడా ట్రై చేశాను, చాలా బాగుంది మోతిచూర్ లడ్డు. సో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నేను ఎక్కడెక్కడ అబుదాబి, దుబాయ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవి.
సో ఇలా పూజ అయితే ఇంట్లో మా వారు లేకుండా పిల్లలు లేకుండా నేను ఫస్ట్ టైం ఇదే వినాయకుడు పూజ చేసుకోవడం. అందుకే ఏంటో పెద్దగా సాటిస్ఫైగా అనిపించలేదు. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈవినింగ్ దీపం పెడతాం కదా, బాగా చేసుకున్నాను అనమాట. సో ఇలా దేవునికి అయితే అన్ని రకాల పళ్ళు పెట్టానండి. మొత్తం ఏం దొరుకుతాయో అన్నీ తీసుకొచ్చాను. పులిహోర చేశాను, పాయసం చేశాను, ఉండ్రాళ్ళు కూడా చేశాను. ఉండ్రాళ్ళు వచ్చేసి ఇలా ఒక 3 షేప్స్లో చేశానన్నమాట. ఇక్కడ వినాయకుడు చిన్న వినాయకుడు అన్నమాట. ఇది రోజు రెగ్యులర్గా నేను ఇంట్లో పూజ చేసుకునే వినాయకుడు. ఈ మట్టి వినాయకుడిని అయితే మేము చెప్పాను కదండి, ఎలక్ట్రా స్ట్రీట్ అని ఉంటుంది అక్కడ, ఇలా పెరుమాళ్ ఫ్లవర్ షాప్ అని ఉంటాయన్నమాట. పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి. అక్కడి నుంచి మేము ఏ పూజకి ఇలాగ మట్టి వినాయకుడిని కొని తెచ్చుకున్నాము. వరలక్ష్మి వ్రతం అప్పుడే మేము వినాయకుడిని ముందుగా కొని తెచ్చేసుకున్నాం అన్నమాట. అప్పటికే స్టాక్ ఉంది, మళ్ళీ అయిపోవచ్చు అనుకుంటూ ముందుగానే గోవింద్ కొని తెచ్చేశారు. సో ఇలా అండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. బట్ ఈ ఇయర్ ఫస్ట్ టైం మాట ఇంట్లో పిల్లలు కూడా ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని చేసుకోవడం. ఓకే, నాకు వీలైనంత వరకు నేను చేసుకున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ బుక్స్ అవన్నీ పెట్టి మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాము. కథ అయితే మాత్రం నేనే విన్నాను, అక్షతలు మాత్రం అందరం వేసుకున్నాము. అనుకోకుండా ఈసారి వినాయకుడికి నేను బంగారం చైన్ వేశానండి. అది ఏంటనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను. చైన్ గురించి చెప్తా అన్నాను కదండి. ఇదేంటంటే ఆల్రెడీ ఇలాంటి ఫస్ట్ నేను చూపిస్తున్నది ఇది బ్రేస్లెట్ అండి. బిఫోర్ గోవింద్ ఇక్కడికి వచ్చిన వెంటనే తీసుకున్నారు అది. తర్వాత ఇప్పుడు చైన్ కొనాల్సి వచ్చింది అనుకోకుండా. అది ఎందుకు కొనాల్సి వచ్చింది అంటున్నానంటే, గోవింద్ మెడలో ఉండే ఆ చైన్ ఆల్రెడీ ఉండేది. అది వచ్చేసి వినాయక చవితికి ఒక 1 వీక్ ఇంచుమించు 4-5 డేస్ అలా అవుతుంది, అప్పుడు తెగిపోయింది. సో ఆల్రెడీ అయితే 6 ఇయర్స్ బ్యాక్ ఒకసారి తెగిందాన్నే మేము జాయింట్ చేయించి యూజ్ చేస్తున్నాము. బట్ ఆ డిజైన్ వచ్చేసి పురికాస్ మోడల్లో ఉంటుంది, తాడులాగా. అది చిన్న చిన్న పీలికల్లా ఊడిపోతుంది. ఇంకా దాన్ని మనం రిపేర్ చేయించినా కూడా సెట్ అవ్వదు. సో అందుకని మార్చేద్దామని డిసైడ్ అయ్యాము. ఆల్రెడీ ఆ చైన్కి ఇప్పుడు 12 ఇయర్స్ అయిపోయింది. మా మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నారట. సో ఇప్పుడు సేమ్ బ్రేస్లెట్ మోడల్లో ఉండేలాగా ఇలా చైన్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఇది మా పాత చైన్ వెయిటే ఇది కూడా వచ్చింది. 300 గ్రామ్స్ అలా వచ్చిందండి. ఇది వచ్చేసి ఇక్కడ దిరామ్స్లో 9,000 దిరామ్స్ అయ్యింది. మా పాత గోల్డ్కి 8,000 సంథింగ్ అలా వచ్చింది. ఇక్కడ 9,000 చేంజ్ అయింది. టోటల్గా మేమైతే ఇంకొక 1,050 దిరామ్స్ పే చేసి చైన్ అయితే తీసుకున్నాము. ఇది పూజ అయిపోయిన తర్వాత రోజు, పూజ ఎలాగో ఉంది కదా 2 డేస్లో అని చెప్పేసి గోవింద్ వేసుకోకుండా ఉంచారు. నేను అది వినాయకుడికి వేశాను ఫస్ట్. తర్వాత మా బాబుకి వేసి చూసానమాట. వీడికి మెడలో వేస్తే చాలా అందంగా అనిపించింది. వీడు బొద్దుగా ఉంటాడు కదా, కొంచెం దల్చరిగా వేస్తే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా పిల్లలకి చైన్ ఉంది, సన్నగా ఉంటాయన్నమాట అవి. బట్ ఈ చైన్ అయితే వీడికి వేయగానే చాలా బాగా అనిపించి, నువ్వే ఉంచేసుకుంటావా అని మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాడు అందుకే. సో చూసారు కదండి, షాపింగ్ కానీ పూజ కానీ అంతా ఎలా అయిందో మీరు వీడియో. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.